చూడండి, నాలుగవ తిథి వస్తుంది చవితి. చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం. పావు అనేటప్పటికీ కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి. సనాతన ధర్మంలో పావుతో 3 రకాలైన అనుబంధాలు ఉంటాయి. ఒకటి, మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మన శరీరము పోషింపబడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పాము కూడా నివాసం చేస్తుంది. మనకి కావలసిన ఆహారం భూమిలో నుంచి వస్తుంది. ఆ భూమిని దున్ని పంట పండిస్తారు. అక్కడే కలుగులో పాము కూడా పడుకుంటుంది. అక్కడే గట్టుకున్న కన్నంలో పాము పడుకుంటుంది. అక్కడే ఉన్న నీళ్లలో పాము తిరుగుతూ ఉంటుంది. అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే రెండవది, ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం. అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పాము లేదు. నాగయజ్ఞోపవీతధారిణం అని దేవతలు నాగుపాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు.